सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీకు అందరూ తెలిసిన ఇక సీనియర్ స్టూడెంట్ని కాలేజ్ లైఫ్ ఎట్లా ఉంటుందో, కాలేజ్ లైఫ్ అయిపోయాక ఒక 3 years తర్వాత ఫ్రెండ్స్ కలుసుకుంటే ఎలా ఉంటుందో అది మీకు ఇక స్టేజ్ మీద చూపించబోతున్నాను. యాక్చువల్గా నా ఫ్రెండ్స్కి డెడికేట్ చేయాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది రాలేదు ఇక్కడ. అండ్ ఎస్పెషల్లీ ఇది మన చైర్మన్ సార్కి, మన జిలాని సార్కి, మన మల్లె సార్కి డెడికేట్ చేస్తున్నాను. అండ్ ఒక కొడుకు ఆకలి తల్లికి తెలుస్తుంది అన్నట్టుగా ఒక కళాకారుడి తప్పనేది ఒక కళాకారుడికి తెలుస్తుంది. అలాంటి మన చైర్మన్ సార్ సదానంద శారద గారు, ఆయన పెద్ద రైటర్. మీ అందరూ భవిష్యత్తు తెలిసి ఉండకపోవచ్చు ఇక చాలా మందికి. మీ లైబ్రరీలో బుక్స్ ఉన్నాయి, సారి పాలకంకి అలాంటి నవలు చాలా ఉన్నాయి. తీసుకొని చదివితే మీ లక్. పెద్దవాళ్ళు చెప్తారు మహాభారతం రామాయణ చదవరా మనుషుల గురించి తెలుస్తుంది, సమాజం గురించి తెలుస్తుంది. నేనైతే ఇంకో మాట చెప్తాను, వాటితో పాటు పాలకంకి కూడా చదవండి. సార్ రాసింది చదివితే మీకు అందులో ఉన్న స్టోరీస్ బట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడున్న సమాజం ఏంటి, అందులో ఉన్న లోటుపాట్లు ఏంటి అవన్నీ తెలిసి వస్తాయి. ట్రై చేయండి, ల్యాబ్లో ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ సార్ మల్లె సార్, బాలయ్య సార్ దీంట్లో గెస్ట్ అపీరెన్స్ ఈ స్కిట్లో. యూ గోనా ఎంజాయ్ దిస్. అండ్ అందరూ కూర్చోండి, అందరు సెటిల్ అయిపోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఒక చిన్న సినిమా మీకోసం మేము కష్టపడి 10 days నుంచి చాలా ప్రాక్టీస్ చేసాం. అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ నేను చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నా, వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ జస్ట్ ఎంజాయ్, సెటిల్ అండ్ ఎంజాయ్. డిగ్రీ కాలేజ్, ఆ టీ కొట్టు, అక్కడ బెంచెస్, మా క్లాస్ రూమ్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు నా హ్యాపీ డేస్ గుర్తుకొస్తున్నాయి. ఇక్కడే మా ఫ్రెండ్స్తో నేను ఎన్నో హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకున్నాను. దాంతోపాటు ఎన్నో సాడ్ మూమెంట్స్ కూడా షేర్ చేసుకున్నాను. బట్ దోస్ వర్ మై హ్యాపీ డేస్. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. దట్ వాజ్ మై ఫస్ట్ డే ఇన్ మై కాలేజ్. మనసులో ఏదో తెలియని కొత్త ఆశ, ఏదో తెలియని ఆనందం. బహుశా కొత్త ఫ్రెండ్స్ని కలవబోతున్నానని. కలలు
ఇది నా ఫోన్ రింగ్ టోన్ రా. మా క్లాస్మేట్ దిలేష్. వాడు లెక్చరర్స్ అంటే అసలు రెస్పెక్ట్ ఇచ్చేవాడే కాదు. పాపం ఆ లెక్చరర్ని ఎప్పుడూ ఏడిపించేవాడు. ఆ లెక్చరర్ని చూస్తుంటే నాకే పాపం అనిపించింది. నిన్న ఇచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేశారా? నువ్వు చేసిన ప్రాబ్లం నీకు గుర్తుందా? నిన్ను అడగలేదు, నువ్వు మాట్లాడకు. అంటే క్లాస్లో మీరు ఒక్కరే మాట్లాడాలా? నీతో మాట్లాడి టైం వేస్ట్. నిన్ను అడగలేదు. తీయండి మా బుక్స్ తీయండి. ఏంట్రా క్లాస్ రూమ్ లో సిగరెట్ తాగుతున్నావా? నీకేమైనా ప్రాబ్లమా? మా ఫస్ట్ ఇయర్లో జరిగిన చేదు సంఘటన. మా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో మా ఫ్రెండ్ ఒకరికి చాలా తక్కువ మార్కులు వచ్చాయి. దాంతో వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అరే ఆగరా, కాదు దీని డ్రెస్ వేయండి. నేను ఎంత చదివినా నాకు మార్కులు రావు. నేను పనికి రానివాడిని. నేను చచ్చిపోతా. కాదు మీరందరూ పిల్లలు, మీరందరూ బాగా చదువుతారు. బాగా చదువుకోండి, బాగా చదువుకోండి, అందరూ బాగా చదువుకోండి. जाने तुझे देंगे नहीं, जाने नहीं देंगे तुझे, जाने तुझे देंगे नहीं। चाहे तुझको रब बुला ले, हम न रब से डरने वाले, राहों में डट के खड़े हैं हम, यारों से नजरें चुरा ले, चाहे जितना दम लगा ले, जाने ना तुझको ऐसे देंगे हम, जाने नहीं देंगे तुझे, जाने तुझे देंगे नहीं। ఒకసారి మార్క్స్ తక్కువ వచ్చినంత మాత్రాన ఎందుకంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు? అలా సూసైడ్ చేసుకొని చనిపోతే ఆ తర్వాత వాడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అది వాడు ఆలోచించలేదు. కానీ దేవుడి దయ వల్ల ఆ రోజు వాడిని ఎలాగోలో బ్రతికించుకున్నాడు. మా సెకండ్ ఇయర్ కాలేజ్ స్టార్ట్ అయ్యేసరికి మా గ్రూప్లోనూ 2 బ్యాచ్లు తయారయ్యాయి. ఒకటి నాది శంకర్ దాదా గ్రూప్ అయితే, రెండోది మా నత్తోడి మాస్ గ్రూప్. అన్న నడిచేస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న దుక్కేస్తే మాస్, మాస్ అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మర్తిడితే మాస్, అయ్యా మాస్ అది లెక్క. ఏరా ఇప్పటివరకు నా వైపు ఉండి వాడు రాగానే వాడి సైడ్ వెళ్ళిపోయావు. ఎవరి డబ్బులు ఇస్తే వాడు అయిపోయింది. ఏరా ఎంత ఇచ్చావు ఏంటి? ఊరుకోరా నువ్వు నీ నత్తి స్టైల్. ఓరా హలో, ఫ్రెషర్సా? క్లాసా? అలా స్ట్రైట్ గా వెళ్ళడం కాదమ్మా, ఇక్కడ నుంచి అక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో లెక్క పెట్టుకుంటూ వెళ్తాం. అలా అడుగుంటూ కాదు, ఇగో ఈ అగ్గి పిల్లలతో లెక్క పెట్టండి. ఏంటి ఇటు వస్తున్నారు? అటు వెళ్ళండి. అటు వెళ్ళండి.
ఏంటే నేను అటు పంపిస్తుంటే ఇటు పంపిస్తున్నావు, లేకపోతే నీ ఇంటికి పంపించాలనా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇది చాలా తక్కువ. ఇక్కడ మీరు డ్రాయింగ్ చేస్తుంటే నీకేంటా పని? మీరేంటా? మేము కూడా చేస్తున్నాం. నీ నత్తి కూడా చేయట జూనియర్స్ కూడా వెళ్ళిపోయారు. జూనియర్స్ వెళ్ళిపోయారు, నువ్వు కూడా పోరా. పోరా. అలా 2 గ్రూపులుగా ఉన్నాం మేము. ఆ రోజు జరిగిన సంఘటనతో ఒకటైపోయాం. నేను అన్నం 2 రోజులైందిరా. ఆ రోజు తెలిసింది వాడు చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడని. పాపం ఆ రోజు నుంచి వాడికి ఏది అవసరమో నేనే చూసుకునేవాడు. అప్పటి నుంచి వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు. దసరా హాలిడేస్కి అందరూ ఊరిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. తిరిగి కాలేజ్కి వచ్చేసరికి సిటీ అంతటా మత కలహాలు. ముస్లిమ్స్ హిందూస్ కొట్టుకుంటున్నారు, కొట్టుకొని చేస్తున్నారు. కొందరు పొలిటీషియన్స్ మా స్టూడెంట్స్ కూడా అందులోకి లాగా ఫ్రెండ్స్ అని చూడకుండా ఫ్రెండ్స్ని చంపడానికి వెంటపడ్డారు. रुक जाओ, ये क्या कह रहे तुम लोग? ये भी अपने भाई जैसा है, ये मेरा भाई है. चल चलो निकले. నీకేం తెలియదు, నువ్వు పక్కకి జరుగు. ఏంట్రా మీరు చేసే పని? వీళ్ళు మన ఫ్రెండ్స్ రా, వీళ్ళని చంపుతావా? నీకేం తెలియదు, నిన్ను పక్కకి జరగమన్నానా? అరే వాళ్ళని చంపాలంటే ముందు నన్ను చంపురా. చంపండి రా.